ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములండి. ప్రతిదినము దేవుడు తన నూతనమైన వాత్సల్యత చేత మనల్ని దర్శిస్తూ మనల్ని ధైర్యపరిచిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించి ఉన్నాను గనక భయపడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెరపట్టబడినటువంటి యూదా వారిని గూర్చి దేవుడు తిరిగి వాళ్ళ యందు కనికరమును చూపించి పలుకుతున్నటువంటి దైవోక్తి ఇది. జకరియా యొక్క ప్రవక్త యొక్క సమయంలో దేవుడు ఆయనకిచ్చినటువంటి ఒక ప్రవచన వాక్యం ఏంటంటే, నేను ఇంతకుముందు యూదులను నేను ద్వేషించాను, వాళ్ళు చేసినటువంటి హేయ క్రియలను బట్టి నేను వాళ్ళని అసహించుకొని వాళ్ళని బబులోను వారికి నేను అప్పగించాను. కానీ నేను మళ్ళీ వాళ్ళని దర్శిస్తాను. ఆ సమయాన నేనేం చేస్తానంటే వారికి నేను సహాయం చేస్తాను, కాబట్టి మీరు భయపడకుడి అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ వీళ్ళు చేసిన తప్పేంటి అని మనం ఒకవేళ చూసుకున్నట్టయితే, యూదులని దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక కట్టడ ఏంటిదంటే 6 సంవత్సరాలు పండించుకొని 7వ సంవత్సరము భూమిని విశ్రాంతిగా వదిలిపెట్టాలన్నమాట. ఆ విశ్రాంతిగా వదిలిపెట్టినప్పుడు ఎవరికైతే భూమి ఉండదో వాళ్ళు దాన్ని 70 సంవత్సరాలకు పండించుకోవచ్చు. ఇప్పుడు 6 సంవత్సరాలు వీళ్ళు పంట చేసుకొని 7వ సంవత్సరం దానికి విశ్రాంతి అనమాట. దానికి ఏం చేయకుండా వీళ్ళు పంట పండించకుండా దానికి రెస్ట్ పీరియడ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞను మీరి 7వ సంవత్సరం కూడా పండించుకుంటాడు. అయితే దేవుడు అంటాడు అనమాట, 7వ సంవత్సరం ఎందుకు పండించుకోకపోతే మరి మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు ముందే అంటారని. దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యా మీరు 6వ సంవత్సరంలో మీరు పంట పండిస్తారు కదా, అప్పుడు నేనేం చేస్తానంటే 6వ సంవత్సరానికి సరిపడేది మరియు 7వ సంవత్సరానికి సరిపడేది 8వ సంవత్సరంలో ఇంటికి పంట వచ్చేంత వరకు కావలసినటువంటి పంటను మీకు ఇస్తా అని చెప్తారు. అయినా కూడా ఈ ప్రజలు ఏం చేస్తారంటే దేవుని మాటను వాళ్ళు అంగీకరించకుండా లేకపోతే ధిక్కరించి ఏం చేస్తారంటే దేవుని మాటకు అవిధేయులు అవుతారనమాట. అవిధేయులు అయిపోయి ఇంకా వీళ్ళు 7వ సంవత్సరం కూడా ఎంచక్కా పండించుకోవడం జరిగింది. దీన్ని బట్టి దేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపం వచ్చి ఆయన ఏం చేస్తారంటే, వీళ్ళని మీరు 7వ సంవత్సరం పండించొద్దని అంటే మీరు పండించారు కాబట్టి 70 సంవత్సరాలు ఆ యొక్క భూమికి విశ్రాంతి అని చెప్పి వీళ్ళని 70 సంవత్సరాలు చెరపట్టేటట్టుగా దేవుడు చెరకప్పచెప్పేస్తాడనమాట. బబులోనీయులు వచ్చి నెబుకద్నెజర్ రాజు వీళ్ళనందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళి ఆ యొక్క యెరూషలేం దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు అవన్నీ కూడా తీసుకొని వీళ్ళని కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఈ భూమి అంతా పాడు భూమిలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే తను దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని చెర నుండి విడిపిస్తానన్నావు కదా అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని యూదులను విడిపిస్తాడనమాట. ఆ యూదులను విడిపించడానికి కోరేషు అనేటువంటి ఒక రాజు హృదయాన్ని, అతడు అన్యుల రాజు, ఆయన పారసీకపు రాజు అనమాట. ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించడం వల్ల ఆ రాజు ఏం చేస్తాడంటే వీళ్ళని మీరు మీ ప్రదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి విడుదలనిస్తాడనమాట. అలా విడుదలనిస్తాను అని ఇది ఒక ప్రవచనం అన్నమాట. ప్రవచనం ద్వారా నేను మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను, మీరు భయపడకుడి అని మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ ఉంటాయి. మనము ఒకవేళ 11వ వచనం గమనించినట్టయితే, అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.
ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, దేవుడు మా మీద పగబట్టాడా, ఇట్లా ఎందుకంటే ఒక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడ్డప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మొన్న ఈ మధ్యకాలంలో మాకు తెలిసినటువంటి వ్యక్తులు ఎంత అంటే పాపము వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫస్టు భర్తకు జ్వరం వచ్చింది, తర్వాత భార్యకు వచ్చింది, తర్వాత పిల్లలకు వచ్చింది, తర్వాత మళ్ళీ రొటీన్ అవుతూ ఉందన్నమాట. అట్లా కొన్ని నెలలుగా వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. అలా అయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన జీవితంలో ఒకటి ఇది అయిపోతుంది, సమస్య ముగిసిపోతుంది అన్న సమయంలో మళ్ళీ ఇంకొక సమస్య వచ్చిందనుకోండి, దేవుడు మా మీద ఏమన్నా పగబట్టిండా, దేవుడేమన్నా మమ్మల్ని మర్చిపోయిండా, మాకు విరోధి అయిందా అని ఒకవేళ మనము వాడుకునే అవకాశం ఉంటుంది, మనం భావించే అవకాశం ఉంటుంది, బాధపడే అవకాశం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, గతంలో నేను వీళ్ళకి పూర్వదినాల్లో నేను వీరికి విరోధినైనా కానీ నేను ఇప్పుడు అలా విరోధిగా ఉండను అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే ఆయన, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును, ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు అని చెప్తా ఉన్నాడు. కావలసినటువంటి పంటలను ఇస్తాను, కావలసినటువంటి ఫలములను ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా మరి భూమికి కావలసినటువంటి వర్షాన్ని, కావలసిన మంచును ఆయన అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. నిజంగా ఎడారిలో కూడా దేవుడు నీటి బుగ్గలను అనుగ్రహించే దేవుడు. మన జీవితంలో అంతా శూన్యం అయిపోయింది, ఇంకేం లేదు మాకు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడికి ఈరోజు నీతో చక్కగా మాట్లాడుతున్నటువంటి వాక్యం ఇది. ఏమంట, యూదా వారికి మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడకుడి. అక్కడ మనం ఆ ఒక్క చిన్న వర్డ్ తీసుకుంటే, మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడకుడి, మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. ఎప్పుడు మనకి మేలు జరుగుతుందంటే మనం ఇతరులతో సత్యము చెప్పినప్పుడు, సత్యమును బట్టి న్యాయమును బట్టి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సాధ్యమైనంత వరకు సత్యం మాట్లాడు. సాధ్యమైనంత వరకు అనే కంటే సంపూర్ణంగా సత్యం మాట్లాడితేనే మంచిది. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు మనకు మేలు చేస్తాడు. మేలు చేయని ఉద్దేశించున్నాను, భయపడకమంటున్నాడు. భయంలో ఉన్నావా? ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను, భయపడకు, మేలే జరుగుతుంది నీకు. నమ్ము, దేవుని స్తుతించు. ఈరోజు నీ ఏ కార్యాలను నువ్వు తలపెట్టను ఉద్దేశించి ఉన్నామో ఆ కార్యాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టు. ప్రభా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన దేవ, జీవంగల మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం. మీరు ప్రేమించి నీ సమయంను బట్టి నీకు స్తోత్రం. ముఖ్యంగా మా ప్రియులు నాయన, నా తండ్రి, మా వ్యూవర్స్ అందరిని బట్టి నీకు స్తోత్రంలో నాయన. అయ్యా, మా సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి కూడా నీకు వందనాలు. ఏ బిడ్డలైతే ప్రతిరోజు ఈ వాక్యమును వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి అద్భుతములను చేయమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, ఇంతకు ముందు ఉన్నట్టుగా నువ్వు ఉండనంటున్నావు. ఇంతకుముందు విరోధివై ఉన్నావు, ఇప్పుడు నేను ఉండను అంటున్నావు. ప్రభా, నీకు స్తోత్రం. ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి అయ్యా, భూమి పంటనిస్తుంది అంటున్నావు. భూమికి కావాల్సినటువంటి వర్షాన్ని, మంచునిచ్చే దేవుడు నాయన, నీకు స్తోత్రం. అయితే మేము సత్యము చెప్పవాలనని నువ్వు కోరుతున్నావు, న్యాయంగా ఉండమని కోరుతున్నావు. అట్టి కృప చేత మా అందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మరి మేలు చేస్తానన్నావు. మా పాడైపోయిన హృదయాలను ప్రభు పరిశుద్ధపరిచి మేలుతో మా హృదయాలను నింపి మమ్మల్ని తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.